అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగల్. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్‌లో ఒక కప్పు రైస్ వేసుకోవాలి. అదే కప్పుతో పెసరపప్పు వేసుకోవాలి. 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక తగినంత ఉప్పు వేసుకొని, అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని, దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టుకొని, ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇది వేగాక కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేయాలి. ఈ పోపు అన్నంలో కలుపుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. అచ్చు టెంపుల్‌లో ప్రసాదంలాగే ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.